స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు విలువతో సెన్సెక్స్, నిఫ్టీ పతనాలు బాట పట్టింది. ఇక సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు పైగా కోల్పోగా నిఫ్టీ 22,200 పాయింట్లకు దిగువన ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్లో 5.8 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపర్లు సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల విలువతో సెన్సెక్స్, నిఫ్టీ పతనాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు పైగా కోల్పోగా నిఫ్టీ 22,200 పాయింట్లు దిగువన ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్సీలో 5.8 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపుదారులు సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అంటే వరుసగా పతనమవుతున్న షేర్ మార్కెట్లు ఈరోజు మరోసారి కుప్పకూలినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ అండి. మార్కెట్లో ఇప్పుడు బేరిష్ ట్రెండ్ నడుస్తూనే ఉంది కొద్ది రోజులుగా. గతంలో కూడా ఒకసారి ఇట్లాగే శుక్రవారం నాడు 1000 పాయింట్లు కోల్పోయింది సెన్సెక్స్. అట్లాగే ఇవాళ దాదాపుగా 1400 పాయింట్లు పైన కోల్పోయింది. దీని ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ లో, అంటే మనం ఇప్పుడు ఎంత చెప్పినా మనం గ్లోబల్ మార్కెట్స్ తో లింక్ అయ్యింది మన మార్కెట్. ఇప్పుడు అమెరికాలో సూచీలు పడిపోయినాయి. ఇంకోటి ట్రంప్ భయం ఒకటి వెంటాడుతుంది. ట్రంప్ ఈ టారిఫ్లు ఏ రంగం మీద విధిస్తాడా, ఇప్పుడు ఏ రంగం ఆ ఎఫెక్ట్ ఏం పడుతుంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఫార్మా కానీ లేదంటే ఇప్పుడు మెటల్స్ మీద కొన్నిటి మీద ఇప్పుడు టారిఫ్ విధించాడు, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు చైనా మీద ఇప్పుడు అదనంగా 10% సుంకాలని చెప్పాడు. అంటే ట్రంప్ ఏ నిమిషంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. దాంతో ఇప్పుడు మనకి గ్లోబలైజేషన్ తర్వాత మన మార్కెట్స్ అన్ని కూడా అమెరికాకి, ముఖ్యంగా ప్రధానంగా అమెరికాకి లింక్ అయ్యి ఉంది. ఇప్పుడు మన ఎగుమతులు కానీ లేదంటే మన సర్వీస్ సెక్టార్ కానీ అన్ని ఇప్పుడు అమెరికాతో లింక్ అయ్యి ఉన్నాయి. ఇదొక ప్రధాన కారణం. ఎందుకంటే స్పష్టత లేకపోవటం వలన ఇప్పుడు టారిఫ్ల విషయంలో కానీ ఏ రంగానికి ఏ ఎఫెక్ట్ అవుతుంది అనేది దాన్ని క్లారిటీ లేకపోవటం ఒకటి. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మన జీడిపి గ్రోత్ తీసుకున్నా సరే ఇప్పుడు మన ఎకానమీ కూడా బలహీనంగా ఉందనేది ప్రస్తుత క్వార్టర్లో ఉన్న అంకెలు చెప్తున్నాయి. అట్లాగే ఇప్పుడు మార్కెట్ లో కూడా ఇప్పుడు గత 2-3 ఏళ్ళుగా మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేశారు. అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఉన్న షేర్ కూడా 200-300 అట్లా ఒక బుల్ మార్కెట్ రన్ అయింది. దాంట్లో కొంతమంది ఆపరేటర్లు ఉంటాం కానీ ఏదైనా కానీ ఇప్పుడు కన్సాలిడేషన్ వచ్చేదానికి ఒక్కసారిగా 50%, 30%, 40% ఇట్లా పడిపోవటం అనేది ఒక సహజం. ఎందుకంటే వాల్యుయేషన్స్ లేవు, కంపెనీ ఫలితాలు కూడా ఆశించిన విధంగా లేవు. అంటే ఎకానమీలో స్ట్రెంగ్త్ లేదు, కంపెనీస్ ఫలితాలు సరిగ్గా లేవు, గ్లోబల్ క్లూస్ సరిగ్గా లేవు. ఇప్పుడు డాలర్తో రూపాయి పతనం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ కారణాలన్నిటితోటి కూడా మార్కెట్ ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఏ రోజునైనా స్పష్టత వస్తుందేమో ట్రంప్ దగ్గర నుంచి. ఇప్పుడంటే ఈ ఏప్రిల్ నెలలో ఇప్పుడు రెసిప్రోకల్ సుంకాలు, అంటే మీరు ఎంత పన్ను వేస్తే మేము అంతే పన్ను వేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సుంకాలు వీటిపైన స్పష్టత లేవు. ఈ అనిశ్చిత పరిస్థితి కొనసాగుతుంది. ఈ అనిశ్చితి వల్లనే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ పడిపోతుంది. వాళ్ళైతే బ్లూ చిప్ కంపెనీస్ కూడా బాగా షేర్ వాల్యూ కోల్పోయాయి. ఇదే పరిస్థితి ఇంకా కొద్ది రోజులు కొనసాగినా ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా స్టాక్ మార్కెట్లు వరుసగా పతనం అవుతున్నాయి. ఈరోజు మరోసారి కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల విలువతో సెన్సెక్స్, నిఫ్టీ పతనాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు పైగా కోల్పోగా నిఫ్టీ 22,200 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్సీలో 5.8 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల విలువతో సెన్సెక్స్, నిఫ్టీ పతనాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 22,200 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్సీలో 5.8 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. రైట్, స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు, నిఫ్టీ పతనాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 22,124 పాయింట్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్సీలో 5.8 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. వరుసగా మార్కెట్ పతనాలతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతుంది. ఈరోజు మరోసారి 5.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఈరోజు కూడా మార్కెట్లో కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం నిఫ్టీ 22,124 వద్ద ఉంటే సెన్సెక్స్ 1,414 పాయింట్లు కోల్పోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. రాజేంద్ర, ఇవాళ చూసుకుంటే స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. ఏదైతే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో, సుంకాలను పెంచడం అనేది టారిఫ్ వార్కి తెరలేచింది. అయితే తాజాగా చైనాపై మరో 10% సుంకం విధిస్తామని ఆయన ప్రకటన ఏదైతే చేశారో దాంతో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ డల్ అయ్యాయి. అయితే ఆసియా మార్కెట్స్ కూడా కుప్పకూలాయి. దీంతో ఈ ప్రభావం అనేది మన దేశీ స్టాక్ మార్కెట్స్పై పడింది. దీంతో ఇవాళ బ్లాక్ ఫ్రైడే నమోదైంది. 1400 పాయింట్స్ ఏదైతే సెన్సెక్స్ పతనం కావడం కావచ్చు, అట్లాగే నిఫ్టీ ఏదైతే 22,000 బిలోకి పడిపోయే సంకేతాలు కూడా వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటుంటే ఎఫ్ఐఐలు సెల్లింగ్కి ప్రధానంగా కారణమని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏదైతే చైనా కొంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ అనుసరిస్తుందని సంకేతాలు రావడంతో అటువైపు ఎఫ్ఐఐలు మళ్ళారా అనేది కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇవాళ చూస్తే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు, అట్లాగే అన్ని రంగాల షేర్లు, బ్యాంకింగ్, ఐటీ షేర్లతో సహా కీలక రంగాల షేర్లన్నీ పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా చూసుకుంటే ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద అయితే ఆవిరైంది. నెల మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరిలో సెన్సెక్స్ 4,000 పాయింట్స్ డౌన్ అయింది. దీంతో 40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద అయితే మాత్రం కోల్పోవడం చూసాము. అయితే ఏం జరుగుతుంది, గ్లోబల్ మార్కెట్స్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి, ఈ పతనం ఎప్పుడు ఆగుతుంది, ఎంతవరకు వెళ్తుంది అనే సందేహాలు అయితే ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. ఈ అనిశ్చితి వాతావరణం కూడా వాళ్ళు అమ్మకాలకి తెగబడేటట్టుగా చేస్తోందని చెప్పొచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా కుప్పకూలాయి. వరుసగా మార్కెట్లు పతనానికి లోనవుతున్నాయి. సెన్సెక్స్ 1,414 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 22,124 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోసారి బ్లాక్ ఫ్రైడే నమోదైందని కూడా బిజినెస్ నిపుణులు చెప్తున్నారు, మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఒక్కరోజే 5.8 లక్షల కోట్ల మదుపర్ల ఇన్వెస్ట్మెంట్ బీఎస్సీలో ఆవిరైపోయిందని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాల విలువతో సెన్సెక్స్, నిఫ్టీ పతనాల బాట పట్టాయి. సెన్సెక్స్ ఏకంగా 1,200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 22,200 పాయింట్లు దిగువన ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో భారీ పతనంతో బీఎస్సీలో 5.8 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 9 నెలల గరిష్ట స్థాయిలో కీలక సూచీలు కుప్పకూలాయి. టారిఫ్లపై ట్రంప్ తాజా కామెంట్స్తో పాటు కీలక జీడీపీ డేటా కోసం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మదుపుదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. మరోపక్క రూపాయి విలువ కూడా రోజు రోజుకు పతనమవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి వరుసగా జరుగుతున్న పరిణామాలు? ప్రతిరోజు మార్కెట్ కుప్పకూలుతుంది. ఈరోజు మరోసారి బ్లాక్ ఫ్రైడేగా కూడా చెప్తున్నారు. ఏంటి బ్లాక్ ఫ్రైడే? యాక్చువల్గా నెక్స్ట్ మంత్ 4th నుంచి వాళ్ళకి మెక్సికో అండ్ కెనడా 25%, అంటే 1 మంత్ టైంలో ఏదన్నా మారతాడు అనుకుంటే ఆయన సమస్య లేదు, వెనకడుగు వేసేటట్టు లేడు, 100% నేను ఇంప్లిమెంట్ చేస్తానండి నిన్న నైట్ కన్ఫర్మ్ చేశాడు ఆయన. సో యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న బాగా పడ్డాయి. ఇప్పుడు చూస్తే యుఎస్ ఫ్యూచర్స్ ఫ్లాట్గా వచ్చినాయి. సో దాని ఎఫెక్ట్ 10% చైనా మీద కూడా ఇంపోర్ట్స్ మీద వేస్తామని చెప్పి ఉన్నాడు. రేపు మనకు కూడా 7th or 8th ఉంది, మనకు కూడా డెడ్ ఎండ్ ఉంది, దానికి కూడా చేస్తాడనే భయం మనకు ఉంటుంది కాబట్టి మార్కెట్ తీసుకుంటోంది.
సో దానివల్ల మన ఈక్విటీ మార్కెట్ పడింది. గోల్డ్ అనుకోండి 8 కన్సిక్యూటివ్ వీక్స్ కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ ఉంది మనకి ఈ సాయంత్రం. సో మన ఇండియన్ జీడిపి ఉంది. సో వీటిని బట్టి కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ రేట్లను బట్టి కొంచెం చేంజెస్ ఉంటాయనేదితో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ ఇట్స్ ఏ డిప్. మళ్ళీ గోల్డ్ యూటర్న్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పెరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ విన్యాసాలు ఇప్పట్లో తగ్గేటట్టు కనపడట్లేదండి. ఆయన అందరినీ భయపెట్టిస్తాడు, భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇంకా ఎన్ని చేస్తాడు అనేది ఇంకా మార్కెట్ కి ఇంకా ఆ భయమే ఉంది. ఎందుకంటే మన మార్కెట్స్ కూడా ఇంకా 5 to 10% పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, అంటే ఇలా వరుసగా పడిపోతుంది గత కొన్నాళ్ళ నుంచి చూసుకుంటే. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి మార్కెట్ నుంచి? వాళ్ళకి ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి? ఇప్పుడు తీసుకొని అంటే మనం హోల్డ్ చేసుకునేది లాంగ్ టర్మ్ వ్యూ కింద. షార్ట్ టర్మ్ అనుకున్న వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ మారాల్సిందే. ఎందుకంటే మళ్ళీ ఎక్కడో చోట యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ని మనం వాళ్ళని పిలిచి, గవర్నమెంట్ పిలిచి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళని కూల్ చేయాలి. సో ట్రంప్ అన్ని సెట్ అంటే ఫస్ట్ 6 months లో ఎవరైనా కానీ కొత్తగా సీట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మార్క్ చూపిస్తారు కాబట్టి కొంచెం అది చూపించే అవకాశం ఉందా లేదా ఈయన కంటిన్యూ చేస్తాడా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒక 2 to 3 months చూస్తే ఆయన వెనక్కి తగ్గుతాడు అనుకుంటే 1 month లో ఏం తగ్గేటట్టు కనపడలేదు. కన్ఫామ్ గా నేను చేస్తానని చెప్పేశాడు, నేను కన్ఫామ్ గా. సో నెక్స్ట్ మనది ఇంకా ఈ రకంగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే దానికి సొల్యూషన్ ఉండాలి కదా ఏదో ఒకటి. ఆయన మార్క్ చూపించి మళ్ళీ వాళ్ళందరినీ మాట్లాడినారనే సాటిస్ఫాక్షన్ తో మళ్ళీ వెనక్కి తగ్గుతాడా అనేది ఎక్కడో చోట తగ్గాల్సిందే కదా. ఇప్పుడు వాళ్ళకైనా టోటల్ మన ఫార్మా అయినా మన ప్రిస్క్రిప్షనే. వాళ్ళు ప్రతి ప్రిస్క్రిప్షన్ ఇండియన్ అండి, టోటల్ యుఎస్ నుంచి వాళ్ళు మన దగ్గర తీసుకోవాల్సిందే. సో ఐటీలో కూడా మన వాళ్ళే హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నారు. డిపెండెన్సీ మన మీదే ఉంది కానీ మన వాళ్ళ మీద లేదు. కానీ ఏంటంటే పెద్దన్న పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆ జులుం చూపిస్తున్నట్టు అనిపిస్తోంది. సో ఆయన మాట వినాలి, ఆ ఈగో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇది సర్దుమణిగితేనే మార్కెట్ కొంచెం ఇది అనిపిస్తుంది. ఆ కొంచెం టైం ఇస్తే 2 to 3 months లేదా మాక్సిమం ఫస్ట్ 6 months లో మొత్తం సెటిల్ అవ్వాలి. లేదంటే మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా మన మార్కెట్ 19,000 నుంచి కంటిన్యూస్ గా పెరిగినప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా 60%, 80% మిడ్ క్యాప్ పెరిగినాయి. స్మాల్ క్యాప్స్ అయితే మోర్ దాన్ 100% పెరిగినాయి. ఇప్పుడు కలెక్షన్ వాటిల్లో ఎంత అయిందండి? 40%, 50% అయింది. అంటే స్టిల్ లాస్ట్ 4 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇంకా పోర్ట్ఫోలియో కొంచెం ప్రాఫిట్ లోనే ఉంది. ఈ రీసెంట్ గా ఎంటర్ అయ్యి 1.5 2 years లో ఎంటర్ అయిన వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్క డిప్ కూడా చూడలేదు. ఈ డిప్ లో కొంచెం అంటే షేక్ అవుతుంటారు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి. కానీ పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి. ఇలాంటప్పుడు ఏమి చేయలేము, 100% వెయిట్ చేయాల్సిందే. అంటే ప్రాఫిట్ లాస్ బుక్ చేసుకుందామన్నా విపరీతమైన లాసులు ఉంటాయి. ఈ టైంలో లాస్ బుక్ చేసుకోవాలండి కదా. ఇక్కడ నుంచి పెరుగుతుందా లేదా ఇక్కడ నుంచి ఇంకా పడుతుందా అనేది ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎవ్వరు పర్ఫెక్ట్ గా చెప్పలేరు. సో మనకి ఎక్సెస్ ఉన్న మనీ దాంట్లో పెట్టి మార్కెట్లో ఇచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఇక్కడ రావు. బట్ మనకి పేషెన్స్ ఒకటి మేజర్ ఉండాలండి. హోల్డ్ చేస్తే డెఫినెట్ గా ఎన్నో స్కాములు చూసాం మనం ఇదివరకు 91, 92 నుంచి. కానీ ఆ స్కాముల తర్వాత అన్ని రివర్స్ అయింది కదా మార్కెట్. డెఫినెట్ గా ఇప్పుడైనా సరే అంటే పేషెన్స్ ఉండి మనకు అవసరం లేదు అనుకున్న డబ్బు, ఎక్సెస్ అనే డబ్బు మార్కెట్ లో పెట్టి ఉంటే డెఫినెట్ గా దానికి ఇవ్వచ్చు. అప్పు తెచ్చి మనం పెట్టామనుకోండి దానికి టెన్షన్ ఉంటుంది. ఇక్కడేమో తగ్గిపోతా ఉంటుంది, అక్కడేమో ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఏదైనా లాంగ్ టర్మ్ వ్యూ మార్చుకుంటే షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా ఇది బెస్ట్ అని ఉద్దేశం. ఎక్కడో చోట యూ టర్న్ తీసుకోవాల్సిందే, కానీ ఎక్కడ తీసుకుంటున్నది అనేది పాయింట్ ఇక్కడ. సార్, అంటే గోల్డ్కి సంబంధించి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటే వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ గత 3 రోజుల నుంచి కూడా కొంచెం అటు ఇటుగానే నడుస్తుంది. మళ్ళీ మార్కెట్లో పతనమైన నేపథ్యంలో గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? పెరుగుద్ది, ఎందుకంటే ఆయన విన్యాసాలు తగ్గేటట్టు ఏం కనపడలేదు. 100% మళ్ళీ పెరిగేటట్టే ఉంది. ఎందుకంటే మన మార్కెట్ కూడా ఇంకా 5 to 10% డౌన్ అన్నప్పుడు గోల్డ్ ఇంకొంచెం మళ్ళీ డిప్ అయి మళ్ళీ పెరిగే అవకాశం ఉందండి.